అందరికీ నమస్కారం. మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేస్తారు. పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి రిపేర్లు చేస్తారు. ఇందుకోసం ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారని టీటీడీ తెలిపింది. కాబట్టి ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అసలు పుష్కరిణి హారతి పూజా విశిష్టత ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న రిపేర్స్ చేస్తారు. తిరుమలలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే పవిత్రమైన పుణ్యాలలో స్వామి పుష్కరిణి హారతి ఒకటి. శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న సరస్సుకు పూజలు చేయడం ఒక ఆచారం. ఈ సరస్సులోని నీరు పవిత్రమైనది. శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించడానికి ఈ నీటిని ఉపయోగిస్తారు. పవిత్ర గంగానది నీటితో సమానమని చెప్తుంటారు. స్వామి పుష్కరిణి వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు ప్రసన్న సరస్సు అని, శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఉపయోగం కోసం గరుడు తన సతీమణితో కలిసి ఈ పుష్కరిణిని సృష్టించారని నమ్ముతారు. రాజ్యాలను కోల్పోయిన రాజులు కూడా ఈ సరస్సులో స్నానమాచరించిన తర్వాత తిరిగి అధికారాన్ని పొందారని పుష్కరిణికి మరో పురాణం ఉంది. సంతానం లేని దశరథ చక్రవర్తి కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ఆ మహావిష్ణువు అంటే రాముడిని తన కుమారుడిగా పొందగలిగాడని చెప్తుంటారు. పౌరాణిక విశిష్టతను అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని గుర్తించి ప్రతిరోజు సాయంత్రం వేళలో పుష్కరిణికి హారతితో పూజలు చేస్తుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజున ఉత్సవ విగ్రహాలను కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి ప్రధాన మందిరంలోకి తీసుకెళ్తారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పుష్కరిణి మధ్యలో సాలువరాజు నరసింహరాయలచే నిర్మించబడిన మండపం ఉంది. ఇది 1468 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత సన్యాసి, కవి తాళ్లపాక అన్నమాచార్య సరస్సు మధ్య మండపానికి మెట్లు నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. 1972లో పుష్కరిణిలో కొత్త ఫిల్టర్లు, అత్యాధునిక కాలువలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం పుష్కరిణిలో ఉన్న నీటిని నిర్ణీత వ్యవధిలో తీసివేసి దాని నీటి బుగ్గల నుండి ఉద్భవించిన మంచినీటితో తిరిగి నింపుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి.